నీవు నమ్ముతున్నావా అంటాడు. అప్పుడు ఆ తండ్రి అన్నాక అపనమ్మకం కలుగుతుందా నాకు సహాయం, అపనమ్మకము కలగకుండా నాకు సహాయం చేయి. కనుక ఎప్పుడైతే నాకు నమ్మకాన్ని నీవే కలిగించు ప్రభువా అని ప్రార్థించాడో అక్కడ గొప్ప స్వస్థత జరిగింది. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే పరిశుద్ధాత్మ, ఆత్మతో నింపబడ్డం అంటే అర్థం ఏంటంటే నీవు నాకుండగా ఈ లోకంలో ఏది అక్కరా లేదు. నీవే నా సొంతం, నిన్నే నమ్ముతున్నా, నీ మీదనే ఆధారపడ్డా, నాకేమి అప్రమత్తం లేదు. నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే నువ్వు చేస్తావు అన్నా. పరిశుద్ధాత్మ అంటే దేవుని మీద పూర్తి నమ్మకాన్ని పెట్టుకుంటే మంచి ఆత్మ. మంచి ఆత్మలో ఇంకేం ఆలోచన? మంచోడికి ఏం ఆలోచన ఉంటుంది? నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు. చెడ్డోడికి ఏం ఆలోచన ఉంటుంది? కుటుంబం కాకుండా ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలు. కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే మంచి ఆత్మ. ఈ ఆత్మ ఏమిటంటే నా దేవుడు, నా ప్రభువు, ఆయనతోనే నా యొక్క గొప్ప జీవనం, ఆయనతోనే నా జీవితం, ఆయనే నాకు సొంతం, ఆయనే నా సన్నిధి. ఇది పరిశుద్ధాత్మ అంటే ఎదలలో కూడా కాదు. మంచి హృదయంతో నీ దేవుని నీవు ప్రేమిస్తూ ఉన్నావా? మంచి హృదయంతో నీ దేవుని నీవు నమ్ముతూ ఉన్నావా? మంచి హృదయంతో నీ దేవుని వైపు నువ్వు చూస్తా ఉన్నావా? నీ దేవుడిని కూడా నీవు సందేహిస్తా ఉన్నావా? అందుకనే దేవుడు, ఎందుకంటే సందేహించే వాళ్ళు కూడా దేవుని నమ్మిన బిడ్డల్లో ఉంటారు. దేవుని నమ్మిన బిడ్డలు అందరూ కరెక్ట్గా నమ్మరు. కొంతమంది చూద్దాం, ఏదో ముచ్చట అవుతుంది కానీ ఈ ముచ్చట కరెక్ట్. అందుకనే ఏం చెప్పాడు బాబా, సూచన నమ్మడం, ఈ భగవాన్ వచ్చిన అది చేస్తుంది గాయాలు పెట్టి కనుక దేవునిలా కనుక ప్రత్యేకంగా మనం పరిపూర్ణంగా నమ్మడమే పరిశుద్ధాత్మ అనుభవంతో సత్యం. అందుకనే ప్రభు భక్తుడు పౌలు గారు మీరు ఎల్లప్పుడూ సంతోషించండి. పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. మీ సహవాసం సకల జనులకు తెలియబడనివ్వుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతించకుడి. కనుక దేనిని గురించి చింతించకుడి. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానము గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలంపులకు కావులిగా ఎల్లప్పుడూ ఎదురుగా సంతోషించాలి. ఎవరెందు సంతోషించాలి? ఎవరెందు సంతోషించాలి? ప్రభువునందు నీవు సంతోషించాలి. ప్రభువునందు నీవు ఎప్పుడైతే సంతోషించగలుగుతావో, ఆనందించగలుగుతావో, మీ సహనమును బట్టి సకల జనులు తెలుస్తూ ఉన్నప్పుడు ప్రభువు మీకు సమీపంగా మీరు సహనం కలిగి సంతోషించాలి. కనుక ఎప్పుడు ఏమంటారంటే హోప్, నిరీక్షణ. ఈ నిరీక్షణలో మనం ఎదురు చూస్తూ, ఈ నిరీక్షణ వలన ఏమవుతుందా, మనకు దేవుడు సమీపంగా
కనుక సంతోషించడం మనం ప్రారంభించినప్పుడు ఆ సంతోషంలో ఏముందయ్యా సంతోషపడుతున్నారు? దేవుడు నమ్మినాక నీ ఆస్తంత బాయా, దేవుడు నమ్మినాక నీ బంధువులందరూ బాయా. అంతకుముందు నీ ఇంట్లో చాలా పెద్దోడు, నీకు చాలా బలంగా ఉంది, నీవేమో ఆ మతాన్ని మార్చుకున్నావు, ఆ జనాలందరూ మార్చుకున్నావు, నాకు ఏసయ్యే దేవుడు కావాలంటున్నావు, ఇప్పుడు నువ్వు ఏసయ్యని బట్టి సంతోషిస్తావు అని విమర్శలు వస్తాయి. కానీ ఆ విమర్శల్లో కూడా ఏం చేయాలంట? అమ్మో మా నాన్న మా అమ్మ మా అన్నదమ్ముడు అందరూ నన్ను విడిచిపెట్టాడే, దేవుడు నేను నమ్మితే మళ్ళీ తిరిగి నేను అమ్మవాడి కాడికి పోతా అని విశ్వాసం అనుకోడు. దేవుని ఎందుకు సంతోషించేవాడు తిరిగి మరలా ఎనికి పోవాలి అనుకోడు. దేవుని ఎందుకు సంతోషించేవాడు ఇలా ఉంటాడు, ముందుకే వెళ్ళాలి, సాగం మీద చేయి పెట్టింది పాపులు. కనుక దేవుడితో ముందుకే సాగాలి. ఆరాధన ప్రారంభమైంది, నీళ్లు కాగబెట్టుకున్నాం, ఈలోపు ఏదో ఫోన్ వచ్చింది, భర్త ఏదో అరిశాడు, భార్య ఏమో అలిగింది. ఇప్పుడు దుఃఖం, సహనం లేదు, సంతోషం లేదు. పోయి ఏం చేసింది? ఆ వంటగదిలోనో ఆ పడక గదిలోనో మీద కూడా వచ్చింది. ఏం చేయాలి? సహనముతో చక్కగా స్నానం చేసి బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని చర్చికి రావాలి. ఈ దినాన ఎంతమంది దేవాలయానికి వచ్చే టైంలో మీ గృహంలో శోధన, మీ గృహంలో ఇబ్బంది, మీ గృహంలో కలహం కలిగితే ఆ దినం చర్చికి రాలేకపోతా ఉన్నారు. ఆ సంఘటనలు మీ జీవితాలలో జరిగా మీరు చెప్పాల్సిన పనులు జరుగుతాయి. ఆ సంభాషణలో ఆ సమస్యల్లో కూడా ఆనందంతో ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని సంతోషంగా సేవించడానికి సిద్ధపడాలి. ఏదో మన ఏదో ఒక చిన్న మాట అంటే నువ్వు అడుగుతున్నావు, ప్రార్థన పోవడానికి ఏదో సిద్ధపడింది అనుకోవాలి, అర్థం అనుకోవాలి. బాగానే ప్రార్థనకు మారుతున్నావుగా అనాల్సిన మాటలనని ఇప్పుడు నేను ప్రార్థన పోమంటావు. మన కుటుంబాల్లో జరగడం వల్ల దేవుడితో సమావేశం చిన్న చిన్న వాటికి ఏం చేయాలంట? చిన్న చిన్న వాటికి సహనముతో నీవు ఉండాలి. సహనముతో నువ్వు ప్రభు సన్నిధిలో సంతోషించాలి. అందుకని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువులను ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. ఎందుకంటే ప్రభువు నీకు సమీపముగా ఉన్నాడు. సమీపముగా ఉన్న ప్రభువు నీవు మాట్లాడుతూ ఉంటే వింటాడు, నీవు ప్రార్థిస్తుంటే వింటాడు, నీవు విజ్ఞాపన చేస్తే వింటాడు, నీ యొక్క దుఃఖ బాధలు దేవుడు వింటాడు. కనుక నీవు విజ్ఞాపనలతో ప్రభుతో నీ విన్నపాలు తెలియజేసుకున్నప్పుడు అప్పుడు ప్రభు సమస్త జ్ఞానం మించిన సమాధానం నీకు ఇస్తాడు. ఇది దైవ నివాసం. దైవ నివాసం నీతో ఉన్నదని గుర్తెరగాలి. దైవ నివాసం నీకు సమీపముగా ఉన్నదని గుర్తెరగాలి. ఎందుకంటే నాకు ఎవరు లేరులే, నేను ఒంటరి వాడు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నా వైపు మాట్లాడేవాళ్ళు లేరు, నన్ను ఆదరించేవారు లేరు అని ఈ లోకంలో నువ్వు అనుకుంటావేమో. క్రీస్తును నమ్మినాక అన్నీ ఆయనే. క్రీస్తును నమ్మినాక అందుకనే దేవుళ్ళరా ఇక్కడ శిష్యులను ఎంతగా బలపరచడం ఉన్న ఉద్దేశం. ఎక్కడో ఆ పాలుతేనలు ప్రవహించు పాలస్తీనా దేశంలో వారు ఆ రోమా ప్రాంతంలో వారు కుటుంబముగా కూడుకున్నారు. ఆ కుటుంబముగా కూడుకున్న వారు ప్రపంచంలో దేశాలలో యేసుక్రీస్తు సువార్తను ప్రకటించారు. ఒక్కరోజు
ఫ్లైట్లో ప్రయాణం చేసే బెత్లెహేములో పుట్టిన యేసయ్యను ఇక్కడ మనం ఆరాధిస్తా ఉన్నాము అంటే అది ఎంత గొప్ప ఆశ్చర్యకార్యమో జ్ఞాపకం చేస్తుంది. దేవుని నివాసం అంత గొప్పదని. అందుకని ఈ దినము ఈ చదవబడినటువంటి మాటలలో దేవుని నివాసంలో మనం ఎరిగి ఉండాలి. దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవుడు సమీపంగా ఉన్నాడు. ఎంత సమీపము అంటే ఫోన్లో మాట్లాడే అంతకంటే సమీపం. ఎంత సమీపం అంటే ఇప్పట్లో ఫాస్ట్ ఏంటి? ఫోన్ ఫాస్ట్, కానీ ఫోన్ కంటే సమీపం. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు. ఆబాన్నావు స్తుతివాకుడా, స్తోత్రాకుడా, స్తుతింతుడా, స్తోత్రాకుడా, స్తుతివాకుడా. ఫోన్లో ఎదిగారు అమ్మాయిలు ఫోన్ చేయాలని ముందు అనుకోవాలి. ఆ ఆలోచన వచ్చినాక ఆ నెంబర్ గుర్తు చేసుకోవాలి. ఆ నెంబర్ గుర్తు చేసుకున్నాక ఆ నెంబర్ నొక్కాలి. నొక్కి పాతుందా లేదా చూడాలి. లేదు కదా. ఆమె ఇక్కడేమంటాడు? మనస్సు సరిసయా అని తిప్పుకుంటే చాలట ఆయన రక్షణ. అంత సమీపముగా దేవుడు ఉన్నాడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాడు. కనుక దైవ నివాసము ఎరిగి దేవుని నివాసం మనలో ఉండడానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీ హృదయమే దేవుని ఆలోచన. కనుక ఆ హృదయాన్ని దేవునికి నివాస యోగ్యముగా చేసుకుని దేవుని బిడ్డలుగా అందరూ మేలుకుంటారు. మానవుడు దేవుడు సమస్త